మీ ఆత్మతో నుందునుగాక. పునీత లూకా గారి రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 18 దివ్యవచనములు 1 నుండి 8 వరకు. ఎల్లప్పుడు నువ్వు ప్రార్థన సలుపుటకును నిరుత్సాహపడకుండుటకును యేసువారికి ఒక ఉపమానం ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడని అనిన భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచ్చట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము అని ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొని చుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టనెను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయమును చేకూర్చదను అని తలంచెను. అంతటా యేసు ఎట్లనెను, అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికినో వింటరి కదా. అట్లే రేయింపబడు తనకు మొరపెట్టుకొనిన తన ప్రజలకు దేవుడు న్యాయమును చేకూర్చక తప్పద ఉండునా? వారికి న్యాయము చేకూర్చట్లో ఆలస్యం చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చుందని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అటు విశ్వాసమును చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, 2 వారం ముందు మనం ధ్యానించే అంశము విశ్వాసం. పోయిన వారం ఆ విశ్వాసం ఎలాగ ప్రకటించాలని మనం నేర్చుకున్నాం, ధ్యానం చేసి ఉన్నాం. వేళ యందు దేవునికి కృతజ్ఞత తెలియజేస్తూ వినమ్రత కలిగి మరియు నీతితోనూ న్యాయంతోనూ జీవిస్తూ దేవుడు మన ఎడల చూపిస్తున్న కరుణను ప్రకటిస్తూ దేవునికి వందనం అర్పిస్తూ జీవించాలని మనం నేర్చుకున్నామన్న విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఈరోజు ప్రభు మన విశ్వాసం యొక్క ఘనతను, విశిష్టతను తెలియజేస్తున్న. ఆ విశిష్టత ఏమనగా పట్టుదల కలిగి ప్రార్థన చేయటం. మన అవసరాల కోసం సాధించే వరకు అది ప్రార్థన చేయటం సాధ్యం కావాలి. ఈరోజు మనము వేదవ్యాపక ఆదివారం కొనియాడుతున్నాం. మనకందరికి ఒక బాధ్యత ఉంది, సువార్తను ప్రకటించే ఒక బాధ్యత. కావున ఈరోజు నేను దేని గురించి మాట్లాడతాను. ఇదందరూ మీరు చూసారా? ఏంటి ఇది? కోకోకోలా. అందరికీ తెలుసు కోకోకోలా అని. ఇది లోకంలో 97% మందికి దీని గురించి తెలుసు. ఎంతమందికి? 97% మందికి కోకోకోలా గురించి తెలుసు. 75% మంది కనీసం ఒకసారి అనేది తాగి ఉంటారు. 52% మంది నిరంతరం తాగుతూ ఉంటారు. ఈ కంపెనీ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది తెలుసా? 125 సంవత్సరాలు. 125 సంవత్సరాల్లో ఈ కంపెనీ ప్రారంభించి లోకమంతటా దీని గురించి ఈ లోగో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది, ఇది కోకోకోలా అని. కానీ ఇది విషం. ఇది తాగితే, నిరంతరం తాగితే మీకు ప్రమాదం, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. 125 సంవత్సరంలో ఈ కంపెనీ లోకమంతటా వ్యాపించినది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి సువార్తను ప్రకటించి 2025 సంవత్సరం అయింది. ఇంకా అనేక మందికి యేసు ప్రభుని గురించి తెలవని వాళ్ళు నిరంతరం పెరుగుతుంది, కానీ తరగట్లేదు. కారణం మనమే. మన జీవించిన విధానం, జీవించిన రీతి. ప్రభువును మనం, అందుకే ప్రభు అడిగారు, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసమును చూడగలుగునా? విశ్వాసం ఉండాలి కదా. అటువంటి విశ్వాసం చూడగలగాలంటే నిరంతరం జీవించాలి. పోయిన వారం మనం నిరంతరము కృతజ్ఞతలు చేసి జీవించాలి. వినయం కలిగి నీతితో న్యాయంతోనూ
మరియు కరుణ మన ఎడల చూపిస్తున్న కరుణను ఇతరుల ఎడల చూపిస్తూ జీవించగలగాలి. అటువంటి ఒక విశ్వాసం నేను మరలా వచ్చినప్పుడు చూడగలుగునా? ప్రభువుకే సందేహం ఉంది. ఎందుకనగా ఇప్పుడు ఒక పరీక్షణకు ఉదాహరణంగా మీతో ఒక విషయం, నేను చెవిలో ఒక విషయం చెప్పారనుకో, ఇక్కడ పాస్ చేయాలని చెప్తే అది తిరిగి వచ్చినప్పుడు మొదట ఏం చెప్పానో ఆ విషయం ఉండనే ఉండదు, అస్సలు సంబంధం ఉండదు. అనేక సార్లు పరీక్షించి చూసే ఒక విషయమే ఉండదు. ఈ 2025 సంవత్సరంలో మనం ప్రకటిస్తూ తెలియపరుస్తూ దీనిలో మనం నీళ్లు కలిపారు. పాలు అమ్మేవాళ్ళు ఒకసారి చేతురుతండి. పాలు అమ్మేవాళ్ళు ఏమనుకో, పాల్లో హోటల్లో అమ్మినప్పుడు నీళ్లు కలుపుతారమ్మా? కొద్దిగా కలుపుతారా? నాకు అమ్మినప్పుడు లేదు, వేరే బయటకు అమ్మినప్పుడు. ప్రైజ్ ది లార్డ్. నేను శాంతినగర్లో అనే విచారణ ఉండగా ఎండాకాలంలో అక్కడ దేవస్థానం ఉంది, వేములవాడ దేవస్థానం. ఎండాకాలంలో లీటర్కు 2 లీటర్ నీళ్ళు కలుపుతారు. ఎందుకనగా నీళ్ళకు బాగా డిమాండ్ ఎక్కువే. నీళ్ళు కాదు, పాలకు డిమాండ్ ఎక్కువ. పాలు దొరకదు. ఎండాకాలంలో గేదె తక్కువ పాలిస్తుంది, అది కదా, అవునా? ఎండాకాలంలో గేదె తక్కువ పాలిస్తుంది కాబట్టి ఎక్కువ డిమాండ్ ఉంది. కాబట్టి ఇలాగే మనం ఇలాగ ఉండకూడదు. మన జీవితంలో ఈ పాలలో నీళ్లు కలిపినట్లుగా మన విశ్వాస జీవితంలో నీళ్లు కలుపుకొని జీవించవద్దు. నేను ఒక విషయం చెప్తాను. నేను చెప్పే అనేక విషయాలు ఎవడు చెప్పడు. అది బాధ కలిగించే విషయాలు కావచ్చు. ఈరోజు రెండో పట్ల మనం విన్నాం కదా, పౌలు గారు తిమోతికి రాసిన లేఖ 3వ అధ్యాయం 15వ వచనం, బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనమును ఎరిగి ఉండివి, అవి నీ జ్ఞానమునకు మూలమును, ఆ జ్ఞానమే యేసుక్రీస్తునందలి విశ్వాసం ద్వారా రక్షణమును చేకూర్చును. ఆ కారణమేమనా పవిత్ర గ్రంథము దైవ ప్రేరణ వలె కలిగినది బోధించుటకును, దోషమును గండించుటకును, తప్పులు సరిదిద్దుకోవటానికి, నీతి యందు నడిపించుటకును. ఈ అన్ని విషయాలు నా బాధ్యతే. ప్రైజ్ ది లార్డ్. ఈ బాధ్యత ఎరిగిన వ్యక్తియే నేను జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ జీవించే మార్గం, ఇది మార్గం తప్పు మార్గం, ఇది సరి అయిన మార్గం అని చెప్తూ ఉంటా. ఉదాహరణకి మీకు ఒక 35 రోజు నేను పని ఇచ్చారనుకో, రోజుకు 1000 రూపాయలు, రోజుకు 1000 రూపాయలు. అప్పుడు 35 రోజుల్లో మీరు ఎంత సంపాదిస్తారు? 35,000. ఇంకొక రెండో ఆప్షన్, మీరు 35 రోజు పని, కానీ మొదటి రోజు మీకు 1 రూపాయి ఇస్తారు, రెండో రోజు 2 రూపాయలు ఇస్తారు, మూడో రోజు 4 రూపాయలు ఇస్తారు. అలాగే పెరుగుతూ ఉంటుంది. మీరు ఏది ఆప్షన్ తీసుకుంటారో? మొదటిదా రెండవదా? ఏంటి? ఎందుకు? మీకు లెక్కలు రాదు. అందుకే ఒక్కసారి లెక్క చేసి చూసుకో. నేను లెక్క చేసి నేను ఈరోజు ఉదయం లెక్క చేశాను. 35 రోజులకు మీరు ఎంత సంపాదిస్తారో? 500 కోట్ల పైన. మన జీవితం కూడా ఇలాగే 500 కోట్ల ఎక్కువగా 35 రోజులు సంపాదిస్తారు. ఇలా ఈ రెండో ఆప్షన్ తీసుకుంటే. కానీ మనకు మానవ దృష్టికి అది బాగాలేదు. మొదటి రోజు 1 రూపాయ, రెండో రోజు 2 రూపాయ, మూడో రోజు 4 రూపాయ. మన జీవితం ఇలాగే. ఎందుకని యెషయా ప్రవక్త గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా ప్రవక్త గ్రంథం, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి కావు, మీ మార్గములు నా మార్గములు వంటివి కావు అని ప్రభువు పలుకుచున్నారు. ఆకాశము భూమి ఎంత ఎత్తుగా ఉందో మీ మార్గమునకు మీ ఆలోచనకు నా ఆలోచనలు అంత దూరం. ఇది ప్రార్థన చేసేది ఈ దూరం తగ్గించుకోవటానికి, దేవుని యొక్క ఆలోచన ఎరిగి ఆ మార్గంలో నడవటానికి. అది సులభమైన మార్గం కాదు. ప్రభువును ఒక్కడు వచ్చి అడిగారు, ప్రభువా రక్షణ పొందువారు కొలది మంది మాత్రమేనా అని అడగగా ప్రభు అన్నారు, దానికి సరియైన సమాధానం ఇవ్వలేదు. ప్రభు అయిన ఇరుకైన మార్గం నడవడం నేర్చుకో. అనేక మంది ప్రయత్నం చేస్తారు, కానీ వారికి అది సాధ్యపడదు. ఇరుకైన మార్గంలో నడవటం సులభం కాదు.
మీరు భార్యాభర్తలు పెళ్ళి అయిన వాళ్ళు గుండె మీద చేయి వేసి చెప్పగలరా, మీరు నిజముగా మీ భార్యను ప్రేమిస్తున్నారా అని, మీరు మీ భర్తలను ప్రేమిస్తున్నారా అని? నేను సాధారణంగా పెళ్ళి ప్రకటన రాయటానికి వచ్చినప్పుడు చెప్తుండదు, ప్రేమించటానికి దమ్ముండేనే పెళ్లి చేసుకో. ఏంటి? ప్రేమించటానికి దమ్ముండేనే పెళ్లి చేసుకో. ప్రేమించటం సులభం కాదు. మీకు తెలుసు, పెళ్ళి అయ్యి చేసి ఎన్నో సంవత్సరాలు అయిన వాళ్ళకి తెలుసు, ప్రేమించటం అంత సులభం కాదు, కష్టమైన కార్యమే, కానీ ఇరుకైన మార్గమే. ప్రేమించాలంటే నిన్ను నీవు తగ్గించుకోవాలి. నాది నేను అనే ఆలోచన ఉండరాదు, సులభం కాదు. దేవుని యొక్క ఆలోచన నీ గురించి, ప్రతి ఒక్క వ్యక్తి గురించి దేవునికి ఒక ఆలోచన ఉంది. లేదండి నేను ఇప్పుడు ఈ పాటికి వేరే ఎక్కడో ఉండవలసినది. నేను బాధలో ఉన్న, కష్టంలో ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పి ఆ బాధ అర్థం చేసుకోవద్దు. ఒక అమ్మాయి కాదు, చాలామంది వచ్చారు. ఒక అమ్మాయి నేరుగా వచ్చి అడిగింది, స్వామి చేసుకుంటావా, పెళ్ళి చేసుకుంటారని అడిగాను. నేను అన్నాను, ఖచ్చితంగా నిన్నే చేసుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కానీ దానితో ఆగలేదు, అది దైవ సంకల్పం అయితే అన్నారు. ఆ అమ్మాయిని లాస్ట్ రోజు కారులో నేనే తీసుకెళ్ళి, అందరినీ అమ్మాయిలు ఆ కాలేజీలో ఉన్న, ఆ క్లాసులో ఉన్న అమ్మాయిలందరూ డ్రాప్ చేయమని అడిగారు, ఫాదర్ గారిని అడిగారు. నేనే డ్రైవ్ చేస్తున్నా కాబట్టి అందరినీ, బ్రదర్గా ఉన్నా, ఫాదర్ కూడా కాలేదు, డ్రాప్ చేశాను. తర్వాత నాకు తెలిసిన అనేక మంది అమ్మాయిలు నన్ను ప్రేమించారు. అప్పుడు వెంట్రుకలంతా చాలా ఎక్కువ ఉంది, ఇప్పుడు బట్టతలైంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచి అబ్బాయిలను చూస్తే అనేక మంది అమ్మాయిలు ఎండపడతారు. బుల్లెట్ చూసి ప్రేమించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంజనీరింగ్ కాలేజ్ చుట్టూ బుల్లెట్ తీసుకొని, అద్దెకు తీసుకొని బుల్లెట్ తీసుకొని తిరుగుతూ ఉంటారు. అది చూసి ప్రేమించే వాళ్ళు ఉన్నారు. దేవుని యొక్క మార్గం ఏమిటి, దేవుని యొక్క ఆలోచన ఏంటి నీ గురించి? ఒక్కసారి ఆత్మపరిచయం చేసుకోవాలి. నా గురించి దేవుడు ఒక ఉద్దేశం ఉంది, ఒక విషయం ఉంది. సువార్త ప్రకటించడానికి ఏ పని చేసినా, ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటించిన వారుగా మీరు ఉన్నారా? ఒక్కసారి ఆలోచన. నీ వలన కనీసం ఒక్కసారి సంవత్సరంలో ఒక్కసారి ఒకరినైనా దేవుని వైపు నడిపించారా? సంవత్సరంలో ఒక్కసారి, నెలలో ఒకసారి అడగట్లేదు, ఒక సంవత్సరంలో ఒక మనిషిని నీ వలన, నీ యొక్క ప్రవృత్తి వలన, ఆలోచనలు, మాటల వలన దేవుని వైపు నడిపించగలిగి ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచన చేసుకో. ఈరోజు మొదటి పట్టణంలో మనం విని ఉన్నాము, నిర్గమకాండంలో ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బానిసత్వం నుంచి విడుదల చేసి పాలుతేను ప్రవహించి దేశమును కొని వస్తుండగా దారి మధ్యన అమలేకీయులు వారితో యుద్ధం చేశారు. యుద్ధం చేస్తుండగా యెహోషువ యుద్ధాన్ని నడిపిస్తున్నారు. అప్పుడు మోషే కొండ మీద నుండి, సముద్రంలో యుద్ధం చేస్తున్నారు. మోషే కొండపైన ఉండి కూర్చొని నిలబడి ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు. కానీ ఎంతసేపు ప్రార్థన చేతులెత్తి ప్రార్థన చేయుచుండగా వారు యుద్ధంలో విజయం సాధించారు. కానీ కొంతసేపు తర్వాత చేతులు పడిపోతూ ఉంటుంది. అప్పుడు చేతులు పడిపోయినప్పుడు వారు ఓటమి, వారి జీవితంలో ఆ యుద్ధంలో ఓడిపోయారు. మరలా కనుక అహరోను మరియు హూను రాత్రి తెచ్చి పేర్చిరి. మోషే దాని మీద కూర్చుని, అహరోను కూరు చెయ్యి యొక్క వైపున ఇరువైపు నిలబడి మోషే చేతులు ఎత్తి పట్టుకున్నారు. ఎందుకు? యుద్ధంలో విజయం సాధించడానికి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవితం అనే యుద్ధంలో విజయం సాధించాలంటే చేతులెత్తి ప్రార్థన చేయగలగాలి. విచారణ గురువు మాత్రం ఆలోచన చేస్తే ఇది సాధ్యం కాదు. విచారణ గురువు చేయి పట్టుకోవటానికి ఎవరుండాలి? మీరుండాలి. మీ జీవితంలో విజయం సాధించాలంటే, యుద్ధంలో విజయం సాధించగలగాలంటే ఈ ప్రార్థన, నిరంతరం ప్రార్థన ఉండాలి. చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా జీవితంలో వారికి యుద్ధం అనేది మన జీవిత యుద్ధమే. మనుషులతో కాదు యుద్ధం, ఈలోగా అంధకార శక్తులతో యుద్ధం చేస్తూ విజయం సాధించగలగాలి. ఆ విజయం సాధించగలగాలంటే ఈ నిరంతరమైన ప్రార్థన, ఎడతెగక ప్రార్థన చేస్తుండాలి. అపోస్తులు ఆదికాండలో మన అపోస్తుల కార్యం చూస్తున్నాం, తీయవద్దు. యేసుప్రభు ఉత్థానమైన తర్వాత మరియ తల్లితో కలిసి ఎడతెగక ప్రార్థన చేసి ఉన్నారు. పౌలు గారు చెరసాల్లో ఉండగా వారు ఎడతెగక ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. బంధింపబడిన వారు పేతురు
పౌలు గారు బంధింపబడి గొలుసుతో బంధింపబడి ఉన్న వారు ఎడతగా ప్రార్థన చేసి దేవుని స్తుతిస్తుండగా గొలుసులంతా తీయబడి వారు విమోచనం పొంది ఉన్నారు. మనకందరికి అవసరాలు ఉన్నాయి, అవసరం కోసం ప్రార్థిస్తుంటారు. కొంతమంది నన్ను ప్రార్థన చేస్తూ అడుగుతారు, స్వామి ఎప్పుడు శ్రీమంతం రోజు స్వామి అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి. శ్రీమంతం రోజు మొన్న ఎవరు ఆపరేషన్ తీరు స్వామి ప్రార్థన చేయండి, నా చెల్లి కూతురు డెలివరీకి వెళ్తుంది, అబ్బాయి పుట్టాలని ప్రార్థన చేయండి అంటే దేవుడు అలాగ మార్చేస్తారు. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలి దేవుడికి తెలుసు, దేవుడు నిర్ణయిస్తారు. నీ స్వభావాన్ని బట్టి నీ ఆలోచన బట్టి దేవుడు నీకు ఒసగుతారు. నాకు అమ్మాయిలే ఇచ్చారు అని ఎవ్వడు బాధపడవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి తెలుసు నా తమ్ముడుకు 3 అబ్బాయిలే, కానీ ఒక అమ్మాయి కావాలని వారి కోరిక ఉండేది, అమ్మాయిలు లేదు. నా విశ్వాసం వాడికి అమ్మాయిలు ఇచ్చి ఉండే ఇబ్బంది. కేరళలో పెళ్లి చేయాలంటే కట్నమే 25-30 లక్షలు ఇవ్వాలి, వాడు ఇవ్వలేడు. పెళ్ళిళ్ళకు ఖర్చులు ఎన్ని ఖర్చులు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న పెళ్లి ప్రకటన రాయటానికి వచ్చాను. నేను అన్నాను ఫీజు 5,000 ఇవ్వండి. అదేంటి స్వామి 5,000 ఫీజు? మీరు డీజే బాక్స్ పెట్టుకుంటారు, వీడియో తీసుకుంటారు, బ్యాండ్ మేళాలు ఉంటాయి, అదంతా వద్దు. అదంతా లేకుండా నేనే తాలిబొట్టు కొని ఇస్తాను. ఇదంతా మానేస్తే నేనే తాలిబొట్టు కొని ఇస్తాను. డీజే బాక్స్ ఎందుకు స్వామి? డీజే బాక్స్ లేకుండా ఏం పెళ్ళి స్వామి? మందు లేకుండా ఏ పెళ్ళి స్వామి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆలోచన చేయి, ఆత్మపరిశీలన చేసుకో. ఎందుకు చెప్తున్నాను? పదే చెప్తూ ఉంటాను. ధ్యానం చేసుకో. గుడికి రాడు, ఇంతవరకు గుడికి రాలేదు, పెళ్ళి కావాలి, ఒక జబాలు. నేను జబా అడుగాను, ఎందుకు అడిగి లాభం లేదు. సిలువ గుర్తు కూడా రాదు, కానీ ఎందుకు గుడిలో పెళ్ళి? ఆత్మపరిశీలన చేసుకో. సిలువ గుర్తు వేయటానికి కూడా సరిగా రాదు. మనం ప్రారంభించేది సిలువ గుర్తుతోని, అది కూడా రాదు. ఎందుకు గుడిలో ఎందుకు పెళ్ళి? పెళ్ళి అయిన తర్వాత ఏనాడు గుడికి కనపడరు. ఆత్మపరిశీలన చేసుకో. కీర్తనకారకుడు తన కీర్తన గ్రంథంలో 119 కీర్తన 105వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది. 119 కీర్తన 100. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ప్రతినిత్యం దేవుని యొక్క వాక్కు ధ్యానం చేయాలి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుడు, చదవటం మాత్రం కాదు, పఠించాలి. పఠింపుడు అహోరాత్రము మనం ధ్యానం చేయాలి. రాత్రింపగలు దాన్ని మననం చేస్తూ జీవించగలగాలి. చదువు. దానిలో చెప్పబడిన నీతి న్యాయములన్నీ పాటింపుడు, అప్పుడు నీ కార్యములెల్లా సంపూర్ణముగా నెరవేరును, నీవు కృతజ్ఞత అవుగుదవు. కీర్తనకారకుడు మొదటి కీర్తన 2వ వచనం చూద్దామా. 1వ అధ్యాయం 2వ వచనం నుండి. ప్రభు ధర్మశాస్త్రము ఆనందంతో పారాయణం చేయొచ్చు, రాత్రింపగలు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటక సగాలు పళ్ళిచ్చు చెట్లాగే, ఆకులు వాడగేందు చెట్లాగే అతడు తాను చేపట్టిన కార్యమును విజయం పడను. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది నా దగ్గర వచ్చాడు, స్వామి ఏం చేసినా నష్టమే, ఏం చేసినా ఏమీ కలిసి రావట్లేదు. కలిసి రాకుండా ఉండడానికి కారణం ఇదే. దేవునికి ధర్మశాస్త్రం నిత్యం పడి, దానికి కారణం నాకు చదువు రాదు. చదువు రాదు అనేది దానికి తెలుగులో ఏమనాలి తెలియదు, అది ఒట్టి కథ, సోది కథలే. చదువు రాకపోతే ఈ బైబిల్ ఈరోజు ఆడియో దొరుకుతుంది, వినగలిగే శక్తి ఉంది కదా, అది పెట్టుకొని వినవచ్చు కదా. సెల్ ఫోన్లో ఉంటుంది, వినవచ్చు. మేత్రాసనం శ్రీసభ మనకు తెలుగులో వసగుతున్నారు ఆడియో, వినండి. రోజు చదవడానికి చదువు రాదు, వినండి. దేవుని యొక్క వాక్కు నిరంతరము చదివి తెల్లవారుజామున దేవుని యొక్క వాక్కుతో ప్రారంభించింది నీ జీవితం. ఎంతమంది మనలో దేవుని యొక్క వాక్కుతో ప్రారంభించేవారు ఉన్నారు? ధ్యానం చేసుకో, ఆత్మపరీక్షలు చేసుకో. అది గురువులకు మాత్రం కాదు, కన్యాస్త్రీలకు మాత్రం కాదు, ఉపదేశకులకు మాత్రం. వాక్యం చెప్పాలి కాబట్టి తెల్లవారుజామున 2 గంటలకు లేవాలని దేవుడు ఎక్కడ
6 గంటలకు లేసి వాక్యం చెప్పలేరా? 25 సంవత్సరం అయిన నాకు తెల్లవారుజామున లేచి దేవుని యొక్క వాక్కు చదివి ధ్యానించి చెప్పాలి అవసరం లేదు. 25 సంవత్సరం అయింది ఇదే వాక్యం, 3 సంవత్సరం ఇది వస్తూ ఉంటాయి. కనుక సహోదర సహోదరి, నేను ఏనాడు రాయను. నానాటికి కావలసిన ఆహారం, అనుదినం కావలసిన ఆహారం నేటికి దయచేయము ప్రభు. రాసి పెట్టి రాసేది పోయిన సంవత్సరం చెప్పేది తెలవదు. దేవుడు ఈరోజు ఈ సంవత్సరం మనకి ఇది ఈరోజు వర్షం పడింది. ఎవడో అన్నారు ఇది దీపావళి ముసురుని పడుతూ ఉంటుంది. ఎందుకు 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 కొన్నారా? శబ్దం వచ్చేది కొన్నారా? టపాకాయలు ఎప్పుడు కొనేది? అది తడిచిపోయి ఉంటుంది. మొత్తం తడిచిపోవాలని నా ప్రార్థన. వర్షం వచ్చి ఆ కొట్టు మొత్తం తడిచిపోవాలి. అట్లయినా ఈ భూలోకంలో కొంతమంది శుద్ధమైన వాయు శ్వసించే భాగ్యం ఉంటుంది. శబ్దం లేకుండా జీవించగలిగే భాగ్యం దేవుడు వసగుతున్నా. ప్రైజ్ లార్డ్. మొన్న ఎవరో వీడియో పంపించారు. ఈ దీపావళికి భర్త ఇలా నోటుతో భార్య రెండు మీకు అద్దరికి వచ్చింది. అది చేస్తే చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అయినా అది చేస్తే మనకు పెళ్ళిళ్ళకు తాళమేళ డీజే బాక్స్ లేకుండా ఏం పెళ్ళిస్తాను, ఏం పెళ్ళి అంత. నేనన్నాను ఫ్రీగా చేస్తానయ్యా, నేను చెప్పినట్టు చెయ్యు. అమావాస్య రోజు పెళ్ళి పెట్టు, డీజే బాక్స్ అవసరం లేదు అంటే అమావాస్య రేపు అమావాస్యే, అందుకే వర్షం కుమ్మరిస్తుంది. కనుక సహోదరి సహోదరుల, మనకొక బాధ్యత ఉంది. ఏం బాధ్యత? దేవుడు నిన్ను సరిదిద్దుకున్నప్పుడు ఆ మార్గంలో ఆ స్వరమును ఆలగించు. ఆ స్వరమును ఆలగించి రెండో పట్టులో మనం విన్నట్లుగా ఏ వాకు ఆ కారణమున్నే పవిత్ర గ్రంథమందు దైవ ప్రేరణ వలన కలిగినది బోధించుటకును, దోషములను గంటించుటకును, తప్పులను సరిదిద్దుకోవటం, నీతి యందును నడుచుటకును ఉపయోగపడును. ప్రైజ్ ది లార్డ్. ఇది మనకు సహాయపడాలి. నీతి యందు జీవించడం, రక్షణ కావాలా, రక్షింపబడాలా, దేవుని కుడివైపు నిలబడగలగాల. ఆదివారం గుడికి వచ్చి వేదవ్యాప కానుక ఇచ్చినా కుడివైపు నిలబడే యోగ్యత కావాలంటే నీతి ఉండాలి. మాటల్లో ఆలోచన. చిన్న విషయం చెప్తాను, చిన్న విషయం. నీతి 6వ ఆజ్ఞ ఏంటి? 6వ ఆజ్ఞ వ్యభిచరింపరాదు, వ్యభిచారం చేయరాదు. ప్రభు ఏమన్నారు? నీవు ఒక స్త్రీని కామ ఆసక్తితో చూసిన ఎడల నీ వ్యభిచారం చేసి ఉన్నావు. ఇదే నీతి. మనసులో నీతి ఉండాలి. ఒక స్త్రీ కళ్ళతో చూసినప్పుడు, ఒక మంచి అమ్మాయి చూసినప్పుడు, అందమైన అమ్మాయిని చూసినప్పుడు ఒక్కసారి చూస్తే పర్వాలేదు. రెండోసారి మళ్ళా చూసారనుకో, పైకి కిందకి చూసారనుకో, అవుట్ అయిపోయింది. ఇంక పెద్ద పాపైంది, ఇది చేయాల్సిన అవసరం లేదు. అంత కఠినముగా జాగరూకులై జీవించగలగాలి. నీతి ఉండాలి నీ మనసులో, నీ శరీరంలో, ఆలోచనలో, మాటల్లో నీతి ఉండాలి. అందుకే యువతులారా, అమ్మాయిలారా, పెళ్లి కాని అమ్మాయిలారా, పెళ్ళి అయిన వాళ్ళు కూడా మీరు దేవాలయానికి వచ్చినప్పుడు వస్త్రధారణం మంచిగా ఉండాలి. ఎదుటి వ్యక్తికి పాప కారణంగా మారకూడదు. ఎదుటి వ్యక్తికి నీ పైన ఆకర్షణ కలిగే విధంగా నీవు జీవించవద్దు. అమలాపురంలో ఒక అమ్మాయి ఉండేది, ఇక్కడ ఇంతకుముందు వచ్చారు, అందగది, పెళ్ళి అయింది. ఇప్పుడు గుడికి వచ్చినప్పుడు ఇదంతా పెట్టుకుని వస్తారు, చున్నీ అంతా పెట్టుకుని వస్తారు, కానీ దానిపైన చండాలమైన ఒక దుప్పట కప్పుకొని వస్తుంది. ఎందుకు? తన పైన ఎవ్వడకు ఆకర్షణ కలగకూడదని ఉద్దేశంతో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వినయంతో నా సహోదరులతో నా మాట ఇది, వినయంతో మనుషుల్ని ఎవ్వరిని పాపమునకు నడిపించవద్దు. నీతి ఉండాలి. వారిని కూడా నీతిలో జీవించడానికి సహాయపడుతూ ఉండాలి. ఈరోజు సువార్త పట్టణంలో మనం విని ఉన్నాం. ఒక వితంతువు వెళ్ళి న్యాయాధిపతిని ప్రార్థన చేస్తున్నారు. ఆ న్యాయాధిపతి అవినీతిపరుడు. దేవుడంటే అసలు లెక్కలేదు, మనుషులంటే అస్సలు గౌరవం లేదు. అటువంటి వాడి దగ్గర పదే పదే వెళ్ళి నాకు న్యాయం చేయుము, న్యాయం చేకూర్చుము అని అడగగా అతడు
ఈ స్త్రీ నుండి తప్పించుకోవటానికి న్యాయం చేస్తారని నిర్ణయించుకున్నారు. అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. అట్లయితే రేయింబవలు తనకు మొరకు పెట్టుకున్న తన ప్రజలకు దేవుడు న్యాయం చేకూర్చున ఉండనా, వారికి న్యాయమును చేయుటలో ఆలస్యం చేయునా. దేవుడు త్వరలోనే వారికి న్యాయం చేకూర్చునని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సహోదర సహోదరి, దేవుడు చెప్పినది తెలుసుకున్న అది పాటించగలగాలంటే అంత ఇంత విశ్వాసం సరిపోదు. నా జీవితం నేను చెప్తాను. నేను వినుకొండలో ఉన్నప్పుడు, మొదటిసారి ఉన్నప్పుడు వెళ్ళే ముందు నాకు చెప్పారు, నీకు అక్కడ సమస్యలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి. శ్రమలు అంటే నేను అనుకున్నా, నాకు అది పెద్ద కష్టమైన కార్యమే కాదు. మనకొక ఆలోచన ఉంది. పోయిన వారం చూపించిన నామానికి ఒక ఆలోచన, చదవలేదు, నామాన ఆలోచన. ఎలీషా ప్రవక్త దిగి వచ్చి తను తాకి స్వస్థపరుస్తారనే ఆలోచన. సేవకులను పంపించి పోయి 7 సార్లు ఆ యోర్దాను నదిలో మునగమన్నారు. కోపంతో తిరిగి వెళుతుండగా సేవకుడు అన్నాడు, ప్రభువా, నీకు కష్టమైన కార్యం చెప్పి ఉండి నీకు చేసేవాడు, కానీ నీకు చెప్పేది సులభమైన కార్యం, 7 సార్లు మునగమనే కదా చెప్పి. ఆ సేవకుని యొక్క మాట ఆలగించాడు. నేను వినుకొండలో ఉన్నప్పుడు, మొదటిసారి ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, ప్రభువా నన్ను ఎందుకు తీసుకొచ్చారు? రాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో మాకు హౌస్లో ఒక చిన్న చేపలు ఉంది, అక్కడికి వెళ్ళి సప్రసాదం ప్రదర్శించి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తాను, ఎందుకు తీసుకొచ్చారు ప్రభు, నాకు సమాధానం కావాలి. గంటసేపు మోకరించి ప్రార్థన చేసిన సమాధానం ఏం రాలేదు. రెండవ రోజు అదే సమయంలో అందరూ నిద్రపోయిన తర్వాత శబ్దం లేకుండా ఎవరు లేనప్పుడు వెళ్ళి మోకరించి సప్రసాదం ప్రదర్శించి ప్రార్థన చేశాను కన్నీటితో. రెండవ రోజు సమాధానం లేదు. మూడవ రోజు ప్రార్థన చేశాను, ప్రభువా నాకు సమాధానం ఇవ్వు ప్రభువా, ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? అప్పుడు నాకు ప్రభు అన్నారు, యెషయా ప్రవక్త గ్రంథం 61 చదివి తీసుకుని చదవమన్నారు. యెషయా అప్పటి వరకు నాకు తెలియదు 61లో ఏముందని. 61లో ఈ విధంగా, ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు శుభవార్తను బోధించుటకును, కుంగిపోయిన వారికి ఉత్సాహం కలిగించుటకును, బందీలకు విమోచనం కలిగించుటకును, చేర్లో ఉన్న వారికి విడుదలను లభించునని తెలియచేయుటకు దానికి పంపించారు. 4వ రోజు మళ్ళా మోకరించి అదే సమయంలో ప్రార్థన చేశాను, స్వామి ప్రభువా ఇది స్వీకరించడానికి చాలా కష్టం ప్రభువా. ఆ జనం అలాగే ఉన్నారు, చాలా కష్టం, వండివాళ్ళు. కానీ నా దగ్గర మొదటి వారం దివ్యబలి పూజ అయిన తర్వాత కొంతమంది నా దగ్గరికి, స్వామి ఎన్నో సంవత్సరాలుగా ఆత్మీయ దాహంతో ఉన్నాం, ఈరోజు నీవు మా ఆత్మీయ దాహం తీర్చి ఉన్నావు, కానీ ఉండలేకపోయాం. 4వ రోజు మళ్ళా కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేస్తుండగా ఎసెకియేలు ప్రవక్త గ్రంథము 2వ అధ్యాయం ఇచ్చారు. నీకు తేళ్లు పైన కూర్చున్న అనుభవం నీకుండుని, నీవు భయపడవద్దు, నేను చెప్పే విషయం వెళ్ళి చెప్పు, నేను నీకు తోడై ఉంటాను. కానీ నేను గుడ్ బై చెప్పాను, పొరపాటు. దేవుడు ముందే తెలియజేశారు ఏం జరగబోతుందని. అయినా జరుగుతుండగా కన్నీటితో ప్రార్థన చేస్తే 3వ రోజు దేవుడు సమాధానం ఇచ్చారు, సమాధానం అంగీకరించలేకపోయారు. 4వ రోజు ప్రార్థన చేస్తుండగా మరలా దేవుడు ఇచ్చారు. సహోదర సహోదరి, నాకు తెలుసు ఆ రోజు వినుకొండలో నేనున్నప్పుడు నాకున్న ఆ శక్తి ఈరోజు నాకు లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కావున దేవుడు చెప్పిన మాటలు తెలుసుకోవటం మాత్రం కాదు, తెలుసుకున్న తర్వాత ప్రభు అన్నారు కదా, అటువంటి విశ్వాసం నేను ఈ భూలోకంలో కనపడుతుందా? నిరంతరం ప్రార్థన చేసి సాధించుకొని దేవుని యొక్క మాటలు ఆలగించి, ఆయన స్వరమును ఆలగించి ఆయన బాటలో పయనించి జీవిస్తే దేవుడు నిన్ను గొప్ప వ్యక్తిగా, ఈ లోకంలోనే గొప్ప వ్యక్తిగా దేవుడు మారుస్తారు. కనుక మనకొక ప్రేషిత దౌత్యం ఉంది. ఈ సువార్తను ప్రకటించే ఒక బాధ్యత కలిగి ఉన్నాం. అది గురువుల, కన్యాశ్రీల, ఉపదేశుల బాధ్యత మాత్రం కాదు. పితాపుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానం స్వీకరించిన ప్రతి ఒక్క బిడ్డకు ఈ బాధ్యత ఉంది. ప్రైజ్ ది లార్డ్. కాలేజీలో టీచింగ్ చెప్తే రాజ్కుమార్ మాస్టర్ గారు ఏమనుకోవద్దు, ఎంతోమందిని తప్పిపోయిన వాళ్ళు అనేక మంది ఉంటారు కాలేజీలో. తప్పిపోతున్నవారు నీకు తెలుసు, వీళ్ళు దారి తప్పిపోతున్నారు. ఎవరినైనా ఒక్కటినైనా మంచి దారిలో నడిపించారా? ప్రైజ్ ది లార్డ్. సులభం కాదు, సులభమైన మాట కాదు. మనకు తెలుసు సమాజంలో అనేక మంది తప్పిపోతున్నారు. దారి తప్పిపోతారు తెలుసుకొని కూడా నేను నాకెందుకులే అని ఆలోచన చేస్తే మనం ఒకరోజు
దేవుని ముందు లెక్క చెప్పవలసి ఉన్నది. ఈ బాధ్యత కలిగి ఉన్నారని సరిదిద్దుకోవటానికి, వారిని హెచ్చరించటానికి, దేవుని యొక్క నామమున హెచ్చరిస్తూ ఆయన మార్గంలో మనం నడుస్తూ, మనం తప్పు చేయలేదు కాబట్టి కాదు, మనం తప్పు చేశాను కానీ తప్పు చేయకుండా జీవించడానికి ప్రయత్నం చేస్తూ, ఇదిగో తప్పున్న వారిని, తప్పుదారిలో నడుస్తున్న వారిని ప్రభు మార్గంలో నడిపించి, ఆయన మార్గం నడిపిస్తే, ప్రభు వైపు తీసుకువస్తే నీవు ధన్యుడు. కనుక ఈ కృప ప్రభు మనకు దయచేయమని నిరంతరము ప్రార్థిస్తూ, కంగడం కట్టుకొని ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో అడిగిన దాన్ని సంపాదించుకొని ఆ విధంగా దేవుడు కోరినట్లుగా జీవించగలిగే కృపావరం ప్రభు మనకందరికి దయచేయమని ప్రభువుని మనం ప్రార్థించదము. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున మన మొదలు లేచి నిలబడి మన విశ్వాసమును వెల్లడి చేయదమును.